హాయ్ ఫ్రెండ్స్, మరి కొత్త ముగ్గుతో మీ ముందుకు వచ్చేసినాను ఫ్రెండ్స్. ఫ్రేమ్ రౌండ్ సర్కిల్ కోసం యూజ్ చేసిన బయటంగా అన్నిటికీ రౌండ్ సర్కిల్ ఇలాగనే యూజ్ చేసిన. ఇలా చేయటం వల్ల నీట్గా వస్తుంది, సర్కిల్ బాగుంటుంది అనేసి ఇలా ట్రై చేసిన. నీట్గా వస్తుంది అనేసి చేసిన. సర్కిల్ లోపల రౌండ్ సర్కిల్కి ఒకటే కలర్ యూజ్ చేసిన. స్ట్రైట్ లైన్లు ఆపోజిట్ లైన్లు గీసుకొని లోపల ఒక మంచి డిజైన్ ఇచ్చిన. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కామెంట్లు పెట్టండి. మంచి లుక్ వస్తుంది. ఇలా ముగ్గుతోనే మనం ఈ డిజైన్ ఇచ్చుకోవటం వల్ల ముగ్గుకే మంచి లుక్ వస్తుంది. అందుకని ఇలా ట్రై చేసిన. మీకు నచ్చితే మీరు కూడా వేయండి ఫ్రెండ్స్. బయట సర్కిల్కి ఒక్కటే కలర్ యూజ్ చేసి ఆకు మూడలు లైన్స్ గీసుకున్న. ఆ గ్యాప్లో ముగ్గుతోనే మందంగా ఒక్కొక్క చుక్క పెట్టుకొని చేతితో వెడల్పు పంటం వల్ల మంచి డిజైన్ వస్తుంది. చూడటానికి ముగ్గు గ్రాండ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆకు మోడల్ లైన్స్ ఇలా ముగ్గుతో పెట్టుకోవటం వల్ల మంచి లుక్ వస్తుంది ముగ్గుకు, గ్రాండ్. అన్ని సర్కిల్కి ఇలాగనే వాడిన. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. సర్కిల్ మొత్తం ఇంకో కలర్ యూజ్ చేసిన. మొత్తం సర్కిల్కి ఒక్కొక్క కలర్ యూజ్ చేసిన. కలర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లోపల లైన్స్ చుక్కలు పెట్టుకున్న. మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్. నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా వచ్చిందో చెప్పి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. పైనంగా ఇంకో సర్కిల్ గీసుకొని గ్యాప్లో రౌండ్ సర్కిల్ గీసుకొని ఓన్లీ ముగ్గుతోనే 2 కలర్స్ దగ్గర కలర్స్ యూజ్ చేసి లోపల కలర్స్తో కొట్టుకుని. ఇలా కొట్టుకోవటం వల్ల మంచి లుక్, గ్రాండ్నెస్ పెరుగుతుంది. చూడటానికి గ్రాండ్గా ఉంటుంది. పైన మళ్ళీ చిన్న మోడల్ ఇచ్చిన. నేను ఎం షేప్లో చిన్న ఫ్లవర్ ఇచ్చిన. ఆ ఫ్లవర్కి మళ్ళీ 2 కలర్స్ యూజ్ చేసిన. కలర్ అనేది మన ఇష్టానికి, మనకు అందుబాటులో ఏ కలర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్లే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. ఇలా వేయటం వల్ల మంచి లుక్ వస్తుంది, గ్రాండ్నెస్ వస్తుంది. ఫస్ట్ టైం వేసినా ఈజీగా వేసుకోవచ్చు. నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఆ గ్యాప్లో చుక్కలతో పెట్టుకున్న. చుక్కలతో వేసుకోవటం మంచి డిజైన్ వస్తుంది. ఇలా వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఓన్లీ చుక్కలు ముగ్గుతోనే చుక్కలు పెట్టిన. ఆ గ్యాప్లో మధ్య చుక్క ఒకటి వచ్చే వరకు పెట్టి చేతితో రౌండ్ చేయడం వల్ల మంచి డిజైన్ వస్తుంది. ముగ్గు మొత్తం ఇలానే పెట్టి ఒకటి వచ్చిందాక పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవటం వల్ల మంచి లుక్ వస్తుంది, ముగ్గుకి గ్రాండ్నెస్ పెరుగుతుంది. ముగ్గు మొత్తం ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.